ఆకలికి అలమటిస్తున్న రోజులే. తాతయ్య గారు ప్రార్థన చేసుకుంటే, అయ్యా నీ సేవకే కదా రమ్మన్నావు, నీ సేవకే కదా వచ్చాను, నా ఆడబిడ్డలకి కనీసం ఒక ముద్ద పెట్టుకోవడానికి ఆహారం లేదు. మా అమ్మగారు చిన్న వయసులో ఉన్నప్పుడు తాతయ్య గారు సేవకు వెళ్ళిపోతా ఒట్లోనంట కొంచెం రైస్ అది పెట్టి పైన గట్టి, మా తాతయ్య గారు సేవకి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారికి లేచి ఆకలిస్తే ఆ పైన ఉన్న ఆ ఫుడ్ని తీసుకుని ఇలా తిందాం కదా అని చెప్పి ఇలా చేయి పెడితేనంట అన్నం అంతా నీరైపోయిందంట. నీరైపోయింది, మా అమ్మగారు వదిలేచ్చు కదా. నీరు వచ్చేసిన అన్నం అంతా ప్లేట్లోకి తీసుకుని అందులో కొంచెం నీళ్ళు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకు తినే గెంజి పరిస్థితులే. అయ్యో నా కూతురికి ఓ ముద్ద అన్నం పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నానా అని చెప్పి అనుకుంటా, ప్రభువా నీ సేవకే కదా నాయనా వచ్చాను, ఏంటి ప్రభువా ఈ పరిస్థితి అని చెప్పి అలా ప్రార్థన చేసుకున్నంట అరుగు మీద కూర్చున్నారంటండి. అరుగు మీద కూర్చుంటే ఒక ఆయన సైకిల్ తొక్కుకుంటా వచ్చి, ఇదిగోండి మీకోసం 25 కేజీలు బియ్యం మూట తీసుకొచ్చానండి అన్నారంట. అక్కడ పెట్టు బాబు. ఎవరు బాబు నువ్వంటే, మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఏదో మా ఇంట్లో గొప్ప కార్యం చేశారండి, ఇదిగో మా ఇంటి వాళ్ళందరూ కలిపి మీకు బియ్యం మూట ఇద్దాం అనుకుంటున్నాం, ఇదిగోండి బియ్యం మూట, ఎక్కడ పెట్టమంటారంటే ఇక్కడ పెట్టేయండి అన్నారంట. అక్కడ పెట్టేశారు. వెళ్ళిపోతున్నప్పుడు, బాబు నీ పేరేంటయ్యా అని అడిగారంట. నాది పలానా పేరండి అని చెప్పాడంట. సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఆనందంతో ప్రార్థన చేసుకుని, ప్రభువా నీకు స్తోత్రం అయ్యా అని చెప్పుకుని పెద్దమ్మ గారు అన్నం వండుతున్నారంట. తాతయ్య గారు ముద్ద కలుపుతున్నారు, కానీ ఆయనకు ఆలోచన పలానా ఆయనని ఎప్పుడు ప్రార్థన చేశానని చెప్పి సైకిల్ తీసి ఆ ఊరు వెళ్ళిపోయి, ఏమండి మీ ఊరిలో పలానా పేరు ఆయన ఎవరండి అని చెప్పి ఆ పేరున్న వ్యక్తి ఆ ఊర్లో అసలు లేనే లేడంట. తాతయ్య గారాల్లో ఆకలికి అలమటిస్తున్న రోజుల్లో ఆ బియ్యం మూట పంపించింది ఎవరు? ముందు సేనాధిపతి, వెనక మాటుగాండ్రు, కుడి ఎడమల పక్కన ఆయనే తోడై ఉండి మా కుటుంబాన్ని పోషిస్తూ నడిపించుకుంటా వస్తున్నాడు. ఒక్కసారి తోడుంటే తరతరముల వరకు ఆ దీవెన కొనసాగుతానే ఉంటుంది.